ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవిలో కూడా ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని ఎడారిలో మా దేవునికి రాజమార్గము రాజమార్గం సరళము చేయుడి. ఇదే మాట మత్తయి సువార్త 3:1 ఉంది. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదే అరణ్యములో. క్లియర్ అయిపోయింది కదా అండి. ఇంకేంటి? బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గారు రాశారు. అదే నెరవేర్చడానికి పరలోకం నుండి పంపబడిన బాప్తిస్మమిచ్చి యోహాను గారు పుట్టి ఇదిగోండి ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఈసారి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, మన ఆల్బంలో బాప్తిస్మమిచ్చి యోహాను గారిని గురించి పాట రాసామండి. అసలు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఎవ్వరూ పాట రాయలేదు. చాలా బాగుంటుంది విందురు. కానీ స్పెషల్ సాంగ్ ఏమండి, మంచి అర్థంతో కూడిన 2 చరణాలు రాశానండి బాప్తిస్మిచ్చి యోహాను గురించి పాట. కనుక బాప్తిస్మిచ్చి యోహాను గారు యెషయా గ్రంథంలో ప్రవక్త గారు రాయించారు, పలానా వ్యక్తి రాబోతున్నాడు. మలాకి గారు రాశారు, కొంతమంది ప్రవక్తలు రాశారు. యేసుప్రభు వారికి రాకకు ముందుగా ఆయన మాట్లాడబోతున్నాడు, మార్గం సరళం చేయడానికి రాబోతున్నాడు అని చాలా చరిత్ర ఉంది బైబిల్లో. క్రీస్తు పూర్వం ఆయన గురించి ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. క్రీస్తు రాక మునుపు ఆయనకి సంబంధించిన చరిత్ర క్రొత్త నిబంధనలో రాయబడింది. అది బాప్తిస్మిచ్చి యోహాను గారి ప్రత్యేకత. ఏదో అల్పుడు 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 అనుకున్న ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి అందరూ. ఇంతకీ అసలు మనం అల్పుల స్థానంలోకైనా వెళ్తామా, లేదంటే అల్పుల స్థానం నుంచి నరకానికి పోతాం అనేది మనకు తెలియదు. బాప్తిస్మిచ్చి యోహాను గారు అందరూ చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఏమని? బాప్తిస్మిచ్చి యోహాను అల్పుడు స్థానం కదండి, పాస్ అయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా లేదా? పరలోకానికి వెళ్తావా వెళ్ళవా? ఆయన కనీసం అల్పుల స్థానంలోనైనా ఉన్నాడు ఏమండి. కానీ ఆయన చేసిన పనులు ఎలాంటివి, ఆయనకున్న ప్రత్యేకతలు ఎలాంటివి, దేవుడు ఏమని రాయించాడు ఆయన కూర్చి? అసలు స్త్రీలు కరిన వారిలో అతనికంటే గొప్పవాడే లేడని యేసుప్రభువే సర్టిఫికేట్ ఇచ్చాడంటే గొప్పోడే కాదా చెప్పండి ఏమండి? అది తల్లి గర్భంలో యేసుప్రభు వారి అమ్మగారిని గుర్తించారంటే ఎంత తెలివైనడు అనుకున్నారు అబ్రాహాం. అదే పాట. తల్లి గర్భంలో యోహాను గర్భంలో ఉన్నప్పుడే ఏమండి మరియమ్మ వందన వచ్చిన వినగానే ఈయన గొంతులేయడం ఏంటి అంటే నీకు అర్థమైపోయిందా? ఎవరు వచ్చారని? ప్రభు తల్లి వచ్చింది, మరియమ్మ గారు వచ్చారు. మా అమ్మ దగ్గరికి వచ్చింది, మా ఇంటికి వచ్చింది మరియమ్మ. అంటే ప్రభు వచ్చాడు అంటే ప్రభు అప్పటికి కడుపులో. ఇద్దరికి ఎంత డిఫరెన్స్ అండి? 6 months 3 months తేడా ఏమండి? యేసుప్రభుకి ఆయనకి 6 నెలల గ్యాప్. అంటే మరియమ్మ గారు ఒకవేళ 6వ నెల గర్భవతి అయితే, క్షమించండి 3వ నెల గర్భవతి అయితే, యోహాను గారి తల్లి 9వ నెల అయ్యి ఉండొచ్చు. అంతే కదా, 3 నెలలు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ గర్భంలో సహజంగా పిల్లల కదలడం ఇవన్నీ కూడా 9వ నెల 8, 9 నెలల్లో కదులుతుంటారండి వీళ్ళు. ఏమండి? మరియ గర్భంలో యేసు ప్రభు వారు పడినప్పటికీ ఏమంటే 6వ నెల ఎలిజబెత్, అదే నిందాడన్నమాట. కనుక 6వ నెలలో 6వ నెల గర్భవతిగా, అంటే 9వ నెల గర్భవతిగా 9వ నెల గర్భం నిండిన స్త్రీగా ఎలిజబెత్ ఉంటే, అప్పటికి యేసుప్రభు మరియమ్మ వచ్చింది చూసారా, అప్పటికి 3 నెలలు అన్నమాట యేసుప్రభు కడుపులో ఉండి. 3 months బేబీ లోనున్నాడు. ఆ వందనం వచ్చినాం పాపం ఎలిజబెత్ని చూసి వందనం చెప్పిందట మరియమ్మ తల్లి. చెప్పగానే ఉలుక్కు పడ్డాడట ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఏంటి అంత ఇంటెలిజెన్స్ ఏంటి ఆయనకి? ఏమండి? అంత ఆలోచన ఉందా ఆయనకి? అంత తెలివితేటలు ఉన్నాయా? అంత గుర్తింపు ఉందా? వచ్చింది పలానా రక్షకుని తల్లి అనే సంగతి కూడా ఆయనకు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అది యోహాను గారి ప్రత్యేకత. ఆయన గురించి ప్రవచనాలు, ప్రవక్తలు, ఆయన చేసిన పనులు, తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అందుకే స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడే లేడని చెప్పాడు.
మనందరినీ స్త్రీలే కన్నారు. ఇప్పుడు మన పుట్టుక కన్నా ఎవరి పుట్టుక గొప్పది చెప్పండి? యోహాను గారి జన్మే గొప్పది. మనల్ని అందరినీ స్త్రీలే కన్నారు, కానీ స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు అప్పటికి పుట్టలేదట. అంటే ఎంత ప్రత్యేకత ఆయనకి. కనుక యోహాను గారు ఎంత ఉన్నతమైన వ్యక్తి. నిజంగా యేసుప్రభు వారికి ఉన్న త్యాగం. ఆయన గురించి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతారు కానీ ఎప్పుడు పాజిటివ్గా ఎవరు ఆలోచించరండి. ఏం అవసరం అండి సమాజంలో ఉండకుండా? ఏమండి, చర్మము ధరించుకోవడం ఎందుకు? మిడతలు తినడం ఎందుకు? అడవి తేనె తాగడం ఎందుకు? ప్రజలతో ఉండకుండా అడవిలో ఉండడం ఏంటి? ఏమంటే అడవిలో ఏమైనా సుఖం ఉంటుందా? ఎక్కడ ఏ పాము వస్తుందో తెలీదు, ఏ పురుగు కుట్టేస్తుందో తెలీదు, చలి, మంచు, ఏమండి సరైన పడకుండదు, సరైన ఆహారం దొరకదు. మిడతలు తినేవాడట. ఏమండి ఇంటి దగ్గర ఎలిజబెత్ గారు వంట చేయలేదేంటి? మరి ఎందుకు లేడు ఆయన? ఉండడం ఇష్టం లేదు. ఈ సమాజంలో ఉంటే చెడిపోతాంరా, ఈ సమాజంలో ఉంటే పాడైపోతాం మనం, వద్దు నేను అడవిలోనే ఉంటాను నేను అని ప్రజలు ఆయన చెప్పిన మంచి మాటలు వినడానికి గ్రామాలు ఊర్ల నుంచి తరలి అరణ్యంలోకి వెళ్ళారట యోహాన్ దగ్గరికి. అంటే ప్రజలను తన దగ్గరికి రప్పించుకున్న గొప్ప నాయకుడు ఆయన. పాజిటివ్గా ఆలోచించాలి. చాలా ఉన్నాయి ఆయన గురించి సందర్భాలు. అంత మంచి వ్యక్తి పెళ్ళొద్దు అనుకున్నాడండి. ఎవరైనా పెళ్ళొద్దు అనుకుంటారా? పెళ్ళి రాకముందే అసలు ఇంకా లోకం కూడా అర్థం కానప్పుడే ప్రేమలండి వీళ్ళకి. చిన్ని 3వ తరగతి 4వ తరగతి వాళ్ళకి ప్రేమలా? ఏమండి అంత ముదిరిపోతుంది ఏంటండి లోకం? మరి 5వ తరగతి వాళ్ళకి ప్రేమలు ఏంటండి? అసలు అటువంటి ఆలోచనలు ఏంటి, భావనలే ఉండవు కదా. నిన్న మొన్న నంద్యాలలో ఒక సంచలనమైన న్యూస్ ఏంటి? 3 బాలురు 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళు 3వ తరగతి చదువుకుంటున్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారట. అయ్యయ్యో, అసలు ఏంటి వీళ్ళకి ఏం తెలుసు? గ్యాంగ్ రేప్ అని రాశారు మళ్ళా. ఎందుకంటే రేప్ చేసిన వాళ్ళు పెద్దోళ్ళు కూడా కాదు. 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి? 3వ తరగతి చదువుకుంటున్న వయసు ఆమెది ఎంత ఉంటుందండి? అంటే లోకం ఎలా, ఇలాంటి లోకంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందండి? యోహాను గారికి విరక్తి వచ్చేసింది. ఈ సమాజంలో ఉండకూడదండి, నేను అడవిలో ఉంటాను. ఎందుకంటే అవన్నీ మంచివి, పక్షులు మంచివి. సింహం అనుకోండి, దాని బుద్ధి మనిషి కనబడితే తింటుంది, అది ఆకలేస్తే. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్స్ మీరు చూసారేమో, చూస్తే సింహాలన్నీ ఉంటాయండి. చాలా సింహాలు అక్కడ పడుకుంటాయి, ఆడసింహాలు మగ సింహాలు. ఆ ముందు నుంచి దుప్పులు లేళ్ళు అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఏడు కనబడ్డది కనుక మాటికి వెళ్ళిపోయి వేటాడి చంపేసి తినేవన్నీ అన్నిటినీ. ఆకలి వేసినప్పుడు మాత్రమే అవి వేటాడుతాయి, కొరుక్కు తింటాయి. వాటి ముందు నుంచి వెళ్ళిపోతుంటాయి. ఏమనవండి. మరి మనిషి ఈరోజు నాకు ఉంది కదా, డబ్బు ఉంది కదా, చాలు అనుకుంటాడా? ఎన్ని కోట్లున్నా ఇంకా వాడికి కావాలి. ఎంత మోసానికైనా దిగజారుతాడు, ఎంత ఘోరానికైనా వాడు దిగజారుతాడు, ఎంత మందినైనా చంపడానికి సిద్ధపడతాడు, ఎన్ని కుటుంబాలను దోచుకోవడానికైనా వాడు సిద్ధపడతాడు. వాడు ఆశకు అంతే లేదు. నా కడుపు నిండింది కదా, ఇంకో 10 తరాల వరకు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది కదా, ఇంకెందుకండి ఇదంతానా, నాకు ఇంక డబ్బు సంపాదన వద్దండి అనుకుంటాడు ఎవడైనా? కోటీశ్వరులు ఎవడైనా అనుకుంటాడా? ఎవడికే అనుకోడండి. ఆ తలంపే రాదు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, రే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు దుర్లభం. ఒంటె సూదిబెజ్జులోంచి దూరడం ఎంత కష్టమో, దూరదు, అసంభవం, అసాధ్యం, ఇంపాసిబుల్. అలాగే డబ్బున్నవాడు, డబ్బు మీద పిచ్చున్నాడు పరలోకానికి పోడు. ఖచ్చితంగా చెప్పేశాడు యేసుప్రభు. ఈరోజు మనుషుల వేట దేనికోసం? ఒక కార్పొరేటర్ పోస్ట్ ఎందుకు నీకు? ఒక ఎమ్మెల్యే పదవి ఎందుకు నీకు? ప్రజాసేవ నీ మోహం. ఏం చేస్తావు నువ్వు ప్రజాసేవ? దోపిడి దొంగవు నువ్వు. దోచుకోవడమే, ప్రజల మీద పడి దోచుకోవడమే, ప్రజల సొత్తును అపహరించడమే వైట్ కాలర్ క్రైమ్, క్రిమినల్ నువ్వు.
తెల్ల కద్దర బట్టలు వేసుకున్న పెద్ద గజదొంగ నువ్వు. రాజకీయ నాయకులండి దేశంలో ఎంతమంది, అటు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇటు అసెంబ్లీలో ఉన్నవారు కానీ వీళ్ళంతా ఎవరు? ఆశకు హద్దు లేని వాళ్ళు, ఇంకా సంపాదన కోసం పిచ్చెక్కేవాళ్ళు, ఉన్నదాంతో సంతృప్తి చెందని వాళ్ళు. అంబానీ ఉన్నాడు, కోట్ల రూపాయలు ఉన్నాయి, వ్యాపారం ఆపేస్తాడా? అబ్బే, చచ్చిపోయినంతవరకు వ్యాపారం చేస్తూనే ఉంటాను నేను, దొంగలకు డబ్బు ఇస్తూనే ఉంటాను, ప్రభుత్వాలు నేను సమర్థిస్తూనే ఉంటాను. అదాని ఎవరిళ్ళంతా సామాన్యులుగా మనలాగే పుట్టారు. ఏం తల్లి కడుపులోంచి ఏం కుబేర్లుగా పుట్టలేదు ఎవడును. మరి బయటకు వచ్చి ఏం చేశారు? బయటకు వచ్చి ఏం చేశారు? దోపిడీయే. ఎంతమంది రాజకీయ నాయకులు రానివ్వండి, మన తూర్పు పశ్చిమ గోదావరి వెళ్ళాను కదండి, ఆ తూర్పు గోదావరిలో ఆ మల్కిపురం, సకినెట్టిపల్లి, ఏమండి అంతర్వేది, ఈ ప్రాంతాలన్నీ వెళ్తే అండి వాళ్ళ నేల కింద అపారమైన గ్యాస్ నిలువలండి, అపారమైన చమురు నిలువలండి, క్రూడ్ ఆయిల్ విపరీతంగా ఉందండి. చివరికి పాసర్లపూడి బ్లోఅవుట్ కూడా మీకు తెలుసు. అర్ధరాత్రి అది పేలిపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు. చుట్టుపక్కల పరిసర కొబ్బరి చెట్లు కానీ ఇల్లులు కానీ మాడి మసైపోయాడు, శవాలు కూడా కాలిపోయాయి. అంత దారుణమైన బ్లోఅవుట్ బయటకు వచ్చిందంటే ఏంటి? ఎంత ప్రెషర్తో లోన్ ఉంది గ్యాస్. 20 సంవత్సరాల క్రితం విన్నానండి, అప్పుడున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వం, మేము కానీ అధికారంలోకి వస్తే ఈ తూర్పుగోదావరిలో ఉన్న వాళ్ళందరికీ పైప్ లైన్లు, ఇంటింటికి పైప్ లైన్లు వేసి గ్యాస్ ఇచ్చేస్తాం ఫ్రీగా. సిలిండర్ ఒకటి మన మొఖాన్ని ఇవ్వట్లేదు కానీ వీళ్ళు, ఏమండి సిలిండర్ మళ్ళీ మనం కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి. సబ్సిడీ లేదు, ఏమీ లేదు. మళ్ళీ దానికి 100 రూల్స్ పెడతారు సబ్సిడీ. ఇలా ఉండాలి, ఆ రేషన్ కార్డు ఉండాలి, అడిగి డబ్బులు ఎంతకన్నా బ్యాంకులో ఉండడానికి వీలు లేదు. పోనీ ఎవడుకుంటే ఏంట్రా, నీ దగ్గర డబ్బు ఉంది కదా, నీ దగ్గర గ్యాస్ ఉంది కదా, దేశానికి పంచు. అదాని గడికి ఎందుకు అమ్మేస్తున్నావు? అంబానీ గడికి ఎందుకు అమ్మేస్తున్నావు? మీరు నమ్మరండి, మల్కిపురం నుంచి యువతల రేవు దగ్గర నుంచి, సముద్రపు ఒడ్డు నుంచి అవతల బొంబాయి రేవుకి డైరెక్ట్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేస్తాడండి. పైప్ లైన్లు, అందులోంచి క్రూడ్ వెళ్ళిపోతాయి. ఒకప్పుడు లారీల మీద వచ్చి ట్యాంకర్లు తీసుకెళ్ళేవండి. ఈ ట్యాంకర్లు తిరగడం రోడ్డు మీద చాలా ఇబ్బంది, ఇంకెందుకు ఇదంతా, ఒకేసారి పెట్టుబడి ప్రభుత్వంలో వాళ్ళవి. వచ్చిన నాయకులకి అమ్యా ఏంటది, లంచం, కోట్లు. రే నీకు 100 కోట్లు ఇస్తాను, నువ్వు పర్మిషన్ ఇచ్చేయి. 100 కోట్ల, 100 రూపాయలు కూడా గతి లేనాడు ఒకప్పుడు, వీడు టెకానా లేనాడు. వీడు 100 కోట్లు అనేసరికి అమ్మ బాబోయ్ ఇంత డబ్బే, అయ్యా ఎక్కడ సంతకం పెట్టమంటే చెప్పండి, పెట్టేస్తాను నేను. అలాంటి లొంగిపోయిన దౌర్భాగ్యులైన రాజకీయ నాయకులు ఉండబట్టే ఇప్పటికీ అండి అక్కడికి వెళితే రోడ్లు సరిగ్గా లేవు. చిన్నప్పుడు మా నాన్నగారు ఆ సకినెట్టిపల్లి, మల్కిపురం, ఆ పరిసర ప్రాంతాల్లో సేవకి వెళ్ళండి 25 ఏళ్ళ క్రితం. 25 కూడా కాదండి, 30 years బ్యాక్. 1987, 88, 89 ఆ టైముల్లో వెళ్ళినప్పుడు, మొన్న రీసెంట్గా మల్కిపురం మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది ప్రియులు, ఆత్మీయులు ఆ రోజు మమ్మల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో చేర్చుకొని మాకు అన్నం పెట్టిన ఎందరో ఉన్నారు. అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే ఎంతోమంది తల్లుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పలకరించడానికి వెళ్ళానండి నేను, వాళ్ళు భోజనానికి పిలిస్తే. ఏం మారిపోతాయో అనుకుంటే అండి మీరు నమ్మరు, అప్పుడు తాటాకులతో ఉండేవండి, ఇప్పుడు పెంకులు వేసుకున్నారండి. రోడ్డు ఏమైనా విశాలం చేశారనుకుంటే చిన్ని రోడ్డు అండి. ఒక ఆటో వెళ్ళిందంటే మళ్ళీ ఎదురు ఆటో రావడానికి వీల్లేదు. ఎదురు ఆటో వచ్చిందని ఆటో ఎంత ఉంటుందండి, లారీ బస్సు కూడా కాదు, వాళ్ళు రోడ్లు చెప్తారండి మీకు. పక్కగా ఆటో తప్పుకోవాలి. మరి ఏం చేశారు? కిందనున్న ఇంత అపారమైన గ్యాస్ సంపద, క్రిందనున్న చమురు సంపద అమ్మేసుకుంటున్నారు. ఎవరికి? ఇదిగో వైట్ కాలర్ క్రిమినల్స్, ధనవంతులు, డబ్బులు కావాలని కొనుక్కునేవాళ్ళు, మొత్తం దోపిడీ. గ్యాస్ పట్టుకు ఎత్తుకెళ్ళిపోతున్నారు, చమురు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఏమంటే ఆ సంపద మనకి ఇస్తే చాలండి. మన దేశంలో దొరికే గ్యాస్ మనం వాడుకుంటే గ్యాస్ 100 రూపాయలు కొనుక్కోవచ్చు మనం. పోనీ ఏదో ఫ్రీగా వద్దులండి, ఒక 100 రూపాయలు సిలిండర్ అంటే హ్యాపీగా అందరికీ గ్యాస్ ఉంటుందండి. కానీ గ్యాస్ అమ్మేసుకుంటున్నారు. లేదు, మనకు లేదు.
మన దగ్గర దొరకడం గ్యాస్ ఏంటి, మన కింద ఉండడం ఏంటి, ఈ గ్యాస్ ఎక్కడికో విదేశాలకు అమ్ముకోవడం ఏంటి, మరి వస్తున్న డబ్బు అంతా ఏది? ఎప్పుడు చూడండి దేశ నాయకులను అడగండి, ఏమంటారు? అప్పులండి, అప్పులు. దేశం అంటే అప్పుల్లో ఉందట. మరి ఈడు కుబేరుడైపోయి ఉన్నాడు, 1000 కోట్లు. మరి దేశం అప్పుల్లో ఉంది, నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత నాలుగు డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని కోట్లు? వాళ్ళు ఎలక్షన్స్ ముందు నిలబడి అఫిడవిట్ ఇస్తారండి, నా దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయని. రాజకీయ నాయకులు అందరూ ఇవ్వాలి ఖచ్చితంగా, నిలబడే ప్రతి వాడు ఒక్కొక్కడు చెప్తున్నాడండి, నా దగ్గర ఇన్ని కోట్లు, ఇన్ని కోట్ల కారులు ఉన్నాయి, ఇన్ని కోట్ల భూములు ఉన్నాయి, ఇన్ని కోట్ల బళ్ళు ఉన్నాయి, ఇన్ని కోట్ల భవనాలు ఉన్నాయి. ఆహా, ఏంటి ఇదంతా డబ్బు మీదే? మరి దేశం ఏంటో అప్పుల్లో ఉంది. ఇంతకు అప్పు అంటే ఎవరిది అనుకున్నారు? మీది నాదే అప్పు. ఆడికేం అప్పు లేదు. ఏమండి, రాజకీయ నాయకులకు అప్పు ఉండదండి, ఎందుకంటే కోట్ల రూపాయలకు అధిపతులు కదా వాళ్ళు. కోట్ల రూపాయల అధిపతులు, వాళ్ళకి ఎందుకు వస్తుంది అప్పు? ఎందుకు అప్పు ఎవరి మీదకి ఇస్తారు? మనదే అప్పు. మోడీ గవర్నమెంట్ ఆయన కొంత అప్పు చేసేస్తుంటాడు, 1000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చేస్తుంటాడు ఆయన. ఇక మన సీఎంలు ఉన్నారు కదండి, స్టేట్ గవర్నమెంట్ తాలూకా ముఖ్యమంత్రులు, వీళ్ళు కేంద్రం నుంచి నిధులు వచ్చేయండి, మాకు ఇచ్చేయండి, అప్పులు 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 అప్పులు. ఏ దగ్గర నుంచి? ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి. ఆడు మాలియాగడ్ పారిపోయాడు చూసారా? ఎవడాడు? కింగ్ ఫిషర్ విజయ్ మాలియాగడనా? లండన్ పారిపోయాడు దొంగ. ఆడికి అప్పు ఇచ్చిన బ్యాంక్ ఏదనుకున్నారు? ద గ్రేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏమండి, స్టేట్ బ్యాంకులోనే కదండి పాపం 1వ తేదీ వచ్చింది అనగానండి పాపం ముసలోళ్ళు, వృద్ధులు అందరూ పాస్బుక్లు పట్టుకుని నిలబడతారండి ఎస్బీఐ ముందు. దేనికి? పెన్షన్ల కోసం. మీకు కూడా ఎస్బీఐలో అకౌంట్లు ఉండుంటాయి చాలామందికి, ఏమంటే ఉండే ఉంటాయి. మీరు కానీ 1 లక్ష రూపాయలు అప్పు తీసి కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసు? జప్తు. బ్యాంక్ ఆర్డర్తో వస్తారు మీ దగ్గరికి, ఏయ్ మర్యాదగా నువ్వు డబ్బు తీరుస్తావా తీర్చవా? అయ్యా నేను పేదోడిని అయ్యా, నేను తీర్చలేనయ్యా. ఒక ఇంటికి తాళం వేసి దానికి ఒక బిళ్ళ ధరించుకుని, ఒక బిళ్ళ బంట్రోతి కూడా వస్తారు, ఒక టోపీ వేసుకొని. ఏమంటే కోర్టు ఆర్డర్ సమన్ పట్టుకొని వచ్చి, ఏమండి ఒక తెల్ల గుడ్డ చుట్టి మీ ఇంటికి తాళం వేసి, ఆ కప్పకి తెల్లగొడ్డ చుట్టి రాజముద్ర ముద్రేస్తారు. ఎవడరా రాజు? దీనికి ఎర్రగా సీలేసేస్తారు. ఏమనంటే ఇది బ్యాంక్ జప్తు చేసింది. ఏంటి 1 లక్ష రూపాయలు ఇవ్వలేనందుకు జప్తు చేసేస్తామని నువ్వు. మరి ఆడెక్కడి నుంచి తీసుకున్నాడు? ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నాడు అనుకున్నారు? విజయమారెడ్డి గారికి అప్పించిన బ్యాంక్ ఏది తెలుసా? స్టేట్ బ్యాంకే. స్టేట్ బ్యాంకే. 1000 కోట్లు. ఈ మధ్యనే మీరు వార్త వినే ఉంటారు కదా, క్షమించేసిందటండి అప్పు. ఏమని? విజయ్ మాల్యా గారు రుణమాఫీ చేస్తున్నాం మీకు, ఎందుకంటే ఇన్ని 1000 కోట్లు తీసుకున్న మీరు నిరుపేదలుగా ఉన్నారు కాబట్టి ఇన్ని 1000 కోట్లు మీరు కట్టనవసరం లేదండి, లండన్లోనే ఉండండి, మీ రుణం మాఫీ చేసేసాం. 1000 కోట్లు అట అడుగు రుణమాఫీ చేస్తారట. ఏమండి, 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే 50,000 అప్పు తీసుకుంటే మీ మెడ మీద పీక మీద కత్తి పెడతారట. ఏంటండి ప్రభుత్వాలు, ఏంటండి బ్యాంకులు? ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవన్నీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్స్ అ నేషనలైజ్డ్ బ్యాంక్. జాతీయ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నడిపించబడిన బ్యాంక్ అది. దొంగలకందరికీ క్షమిస్తావు, పేదవాడిని ఏమో ఇబ్బంది పెడతావు. అంటే దేశంలో ఏం జరుగుతుంది చెప్పండి? ప్రజాస్వామ్యమా? ఏం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరిగేది అన్యాయం. మనోళ్ళు ఎలాంటి తెలుసా అండి? మన భారతీయ అమాయకులు కదండి. మనోళ్ళు ఎలాంటి అమాయకులు అంటే, ఆ ఓటు వచ్చినప్పుడు మాత్రమే మీ ఓటే మీ ఆయుధం. వీడేదో ఫీల్ అయిపోతారు, అబ్బా ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవచ్చా? అది నిన్ను పొడి చేయడానికే రా బాబా ఆయుధం అది. నువ్వు ఓటేసి దొంగలు నిన్ను కొట్టున్నావు, ఆ దొంగలు వచ్చి ఏం చేస్తున్నారు? 1000 కోట్ల అప్పు తీసుకున్నాడుగా రుణమాఫీ చేసి, నీకు రోడ్లు వేయకుండా, నీ గ్యాస్ అమ్మేసుకొని, నీ ఆయిల్ అమ్మేసుకొని, ఏమండి నిన్ను బికారిని చేసి 1000 కోట్ల విదేశాల నుంచి అప్పు తెచ్చి, ఈరోజు ఒక సగటు భారతీయుడి మీద అప్పు ఉందండి. అప్పు తీరదండి, అప్పు పెరుగుతూనే ఉంది. అందుకే రేట్లు ధరలు పెరిగిపోతున్నాయి అన్నిటి మీద. కరువు బత్యం పెంచినా పెంచకపోయినా మనకు మాత్రం అన్నీ పెరిగిపోవడమే రేట్లు. ఏం బ్రతుకుతాం చెప్పండి సమాజంలో? ఇదంతా నేను ఎందుకు చెప్పని తెలుసా? ఇంత దౌర్భాగ్యమైన సమాజం మధ్య బ్రతకలేక అరణ్యంలోకి పారిపోయాడట. వద్దు బాబు, నేను ఇందులో ఉండను, నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, శుభ్రంగా ప్రభువు కోసం నేను వాక్యం చెప్పుకొని బతుకుతాను. ఎంత మంచిరండి బాప్తిస్మం ఇచ్చేవాను. మనం వెళ్ళటం తెలుసా?
అరణ్యంలోకి వెళ్ళైనా సరే అక్కడ కూడా ఫెన్స్ వేసేస్తాం మనం. ఫెన్సింగ్ వేసేసి ఇదిగోండి ఈ 10 ఎకరాల అరణ్యంలో నాదే అంటాం మనం. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను అలాంటి వ్యక్తి కాడండి. ఎందుకు? దేవుని చేత పంపబడిన వాడు మంచోడాయన. ప్రజల మధ్య ఉండడానికి మనసు విరిగిపోయి ఈ సమాజం మధ్య ఆ రోజు లోతున్నాడే సొదొమ గొమొర్రా. ఎలాంటిది? రోజు అట తన మనస్సును నొప్పించుకున్నాడటండి. బాధ, బహుబాధపడిన అంటాడు చూడండి పేతురు పత్రికలోన. బహుబాధపడిన, రెండో పత్రిక, పేతురు గారు రాస్తున్నారు, రెండో పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అండి. చదువుదాం. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడిని చూచి వారి చేత బహుబాధపడిన నీతిమంతుడి లోతు. చెడ్డడు అనుకోకండి. నమ్మకం, దేవుడంటే నమ్మకాన్ని విడిచిపెట్టని వాడు లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూస్తున్న రోజు పరిస్థితులను చూచి విన్న వాటిని బట్టి రోజు భయంకరమైన విషయాలను విని వారి అక్రమమైన క్రియలు. ఈరోజు మనం మీరు అనుకున్నారు సొదొమ గొమొర్రా అనేసరికి అయ్యే కావాలో పాపంతో నిండిపోయిన అనుకున్నారు. ఈరోజు భారతదేశం కదా ప్రపంచ దేశాలు సొదొమ గొమొర్రాలో ఉన్నాయి. అవునండి. ఎక్కడ చూడండి అన్యాయం, అక్రమం, దోపిడీ, అన్యాయం. ఎక్కడ జరుగుతుంది మీకు మేలు? దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకున్నాడు. బాధ వచ్చేస్తుంది. ఏంటండి ఈ సమాజం ఎలా మారిపోతుంది? ఎవరండి మారుస్తారు ఈ సమాజాన్ని? ఎవరండి చెబుతారు? ఎన్ని సభలు పెట్టినా మారరు, ఎన్ని మంచి వాక్యాలు చెప్పినా వినరు. ఏమండి? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత దారుణంగా తయారైపోయింది మీకు తెలుసు కదా. ఈ మధ్యన ఒక దుర్మార్గ బ్యాచ్ని అరెస్ట్ చేసింది అటండి. మాకు తెలియదండి సోషల్ మీడియాలో ఎలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసేవాళ్ళు మిలియన్ల సబ్స్క్రైబర్స్. అడిగి దేనికిరా నీకు మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే? వీడు వేసే పనికి రాని బూతు జోకులకి, కుళ్ళు జోకులకి జనాలు ఎట్టిపోతున్నారండి. వీళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే? వీళ్ళకి భక్తి వద్దా? వీళ్ళకి దేవుని యందు భయము భక్తి అక్కర్లేదండి మాకు. అలాగే ఉంది ఈరోజు సమాజం. దేవుడి కోసం చెప్పారంటే నువ్వు దేవుడి కోసం చెప్పడానికి రావడానికి వీల్లేదు, బైబిల్ చెప్పడానికి వీల్లేదు. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు మన దేశంలో. బైబిల్ గురించి చెప్తే చెప్పొద్దు అంటారు. మరి సోషల్ మీడియాలో ఏమండి? మంచి చెడ్డ లేకుండా నోటుకొచ్చిన ప్రతి బూతుని మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, హాస్యాస్పదంగా హేళన చేస్తూ ప్రతి ఇష్యూని. పనిపాట్లేదు ఈ వెధవలకి, ఈ దుర్మార్గులకి పనిపాటు లేదండి. అమ్మాబాబులు అడ్డంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి కదా, ఏం చేయాలో తెలియక ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది కాబట్టి వీడు దిక్కుమాలకు ఒక మొబైల్ కొనుక్కొని దాని ముందుకొచ్చి వీడు చేసే పనికిరాని వెకిలి వేషాలన్నింటినీ చూసి సబ్స్క్రైబ్ చేసేవాడు అనాలి ముందు. రే సబ్స్క్రైబ్ చేయడానికి ఎన్ని మిలియన్స్ రా వీరు సబ్స్క్రైబర్స్కి ఉన్నారు వాడికి. ఏమండి? వాళ్ళందరినీ లోపల వేసేయాలి ముందు. కానీ జైలు లేవు కదా లోపల వేయడానికి. ఇలాంటి దుర్మార్గుడికి మీరెందుకు రా సబ్స్క్రైబ్ అయ్యారు? దేనికి సబ్స్క్రైబ్ అయ్యారు? ఏమిటి సబ్స్క్రిప్షన్ చేస్తే వాడితో మీరు సహచర్యం తీసుకున్నట్ట కాదా? చెప్పండి. వాడిని మీరు అంగీకరించినట్ట కాదా? అంగీకరించినట్టే కదా. ఎవడైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఇందులో బాంబులు చుట్టడం నేను నేర్పిస్తాను మీకు, ఇందులో తుపాకీలు పేల్చడం నేర్పిస్తాను, మనుషులు పీకల కోయటం నేర్పిస్తాను అన్నప్పుడు ఎవడైనా పెట్టాడు అనుకోండి వెబ్సైట్, మీకు అర్థం అవడం చెప్తున్నాను ఉదాహరణకి. దానికి మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏమనాలి? సభ్యత్వం తీసుకున్న సభ్యులందరూ కూడా వాడితో పాటు క్రిమినల్స్, పాలు పంపులు పొంది ఏకీభవించిన వాళ్ళు. మొబైల్స్ వచ్చిన తర్వాత దరిద్రం అయిపోయిందండి ప్రపంచం అంతా కూడా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత తగలడిపోయిందండి సమాజం అంతా కూడా. ఎవడు కొత్త ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ చేసిన దానికి ఆడు ఏడి కంటెంట్ ఏంటి, ఆడు ఏం మాట్లాడుతున్నాడు, దానివల్ల సమాజానికి మంచి ఉందా చెడు ఉందా? లేదు. ఏమండి? ఆ దిక్కుమాలి ఆ దౌర్భాగ్యుడు ఆ యూట్యూబర్ ఇచ్చి ఎంగిలి కాసుల కోసం కక్కుర్తుపడి ఎగబడిపోతున్నారండి జనం. ఆడది లేదు, మగాడు లేడు, మొసలోడు లేడు, మొసలిది లేదు. ఏమండి? ప్రతి వాళ్ళు రావడం, తైతక్కలాడటం, గెంతటం. దేనికి? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. బాత్రూమ్లు కూడా ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోమంటది ఒకరిది, గిన్నెలతో సబ్స్క్రైబ్ చేసుకోమంటది మరొకరిది, ఇల్లు ఉట్టి సబ్స్క్రైబ్ చేసుకోమంటది మరొకరిది. ఏమండి?
ప్రతి పనికి మాలడే ప్రజలకు మంచి చేసి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అర్థవంతంగా ఉంటుందండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు? నీకు మంచి చెప్పాలని కాదు, డబ్బులు, అంత డబ్బు. అవునా కాదు మీరు చెప్పండి. ఎందుకు సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నారు వీళ్ళు? ఆ యూట్యూబ్ వాడు పారేస్తారు కదా, ఎంగిలి మనకి ఎంగిలి. ఆడిచ్చే డబ్బుల కోసం మీరు కొక్కరితో పడ్డం ఏంటండి? ఎంత చిరాకది. నువ్వు కష్టపడలేవా? నువ్వు ఓళ్ళలోంచి కష్టపడలేవా? నువ్వు దేని సబ్స్క్రైబ్ చేసుకోవాలి? పెట్టిన ప్రతి పనికి మన ఛానల్ ఎందుకు నువ్వు ఆదరించాలి? ఆడేం పెట్టేశాడు, అది ఏం చూడాలో. తెల్లవారు లేచి లేవగానే మొబైల్ లేకుండా ఏమండి బాత్రూమ్ కూడా వెళ్ళరండి కొంతమంది. తెల్లవారు లేచి లేవగానే ముందు చక్కగా వాష్రూమ్కి వెళ్ళి, టాయిలెట్కి వెళ్ళి, కడుపు అన్నీ శుభ్రం చేసుకుని, మొక్క శుభ్రం చేసుకుని, ఆ తర్వాత వీలుంటే మొబైల్ చూద్దాం అనుకోనండి. పాసి మొఖంతో లేచి లేవగానే ఆవలంతా తీసుకొని ఏనుగులాగా ఎక్కడుంది నా ఫోన్, ఎక్కడుంది? సిగ్గు ఉండాలండి అలాంటి వాళ్ళందరికీ. ఏం చూస్తాం అందులో? ఏదో పెద్ద టిక్ టాక్ బ్యాన్ చేశారని చెప్పి దానికి మించింది వచ్చింది యూట్యూబ్లోని. ఏమండి గెంతడాలు ఇంకొకటి కాదండి, ప్రపంచంలోని సకల విద్యలు చట్టం అనుమతించకుండా వదిలేశారు, కానీ చట్టం అనుమతిస్తే ఇంక అన్నీ వచ్చేస్తాయి అందులోని. ఇలాంటి వాటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకునే జనాన్ని ఏమనాలి అంటే, దీన్ని ప్రోత్సహించేవాడు ఆడి తప్పే. ఆడు చెప్పింది తప్పు అయినప్పుడు నువ్వు సబ్స్క్రిప్షన్ చేయటం వల్లే కదా ఆడి కొమ్ములు వచ్చాడికి. ఆడేం చెప్పుకున్నాడు? పెద్ద యూట్యూబర్ అంటాడు. ఈడు యూట్యూబర్ దేనికిరా? నువ్వు బర్రగాడివి. ఈడు యూట్యూబర్ అట. ఈ పనికి మళ్ళీ మీరు అనకూడదు కానండి. నిజంగా ప్రభుత్వాలు కూడా బుద్ధి లేదండి. ఎవరికైనా ఎక్కువ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం ఈ మధ్యని, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఏమిచ్చింది తెలిసి? అవార్డులు ఇచ్చిందండి. దేనికి అవార్డులు నువ్వు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి అవార్డులు? నువ్వు సమాజానికి వాడు నేర్పించే ఏ మంచిని చూసి నువ్వు వాడికి ఇస్తున్నావు అంటే, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారండి, వీడికి మిలియన్లు, 10 మిలియన్లు ఉన్నారండి, అంటే వీడు ఫాలో అవుతున్నారండి, వీళ్ళందరినీ ప్రభావితం చేస్తుంటాడు వీడు. ఆడవాడు కదా పనుమంతో ఎవడో దరిద్రుడు ఆడి పేరు. ఆడికోసం కదా ఈ మధ్యన యూట్యూబ్ అంతా కూడా. చివరికి ఆయన అరెస్ట్ చేశారు, లోపలేశారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? సమాజంలో మనుష్యుడు దాన్ని ప్రోత్సహించడం వల్లే. ప్రోత్సహించి మీరు లేకపోతే ఆడెక్కడ ఉంటాడు? ఏమండి మీరు సబ్స్క్రిప్షన్ చేయలేదు అనుకోండి, వీడియోలు వెళ్ళవండి. అందుకే ప్రతి ఒక్కరు ఏమడతారు తెలుసా? మా వీడియోలు అందరి దగ్గరికి వెళ్ళిపోవాలంటే బతిమాలుకుంటుంటారండి. చూసా ఈ రాజకీయ నాయకులు కొంగులెత్తి ఎలాగైతే అడుక్కున్నారో భిక్షాందేహి అన్నట్టుగా, ఏది ఓట్ల కోసం. అలాగా ఎవడు యూట్యూబ్లోకి వచ్చినా మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏమండి లైక్ నొక్కండి, మా పీక మీద కాలేజ్ తొక్కండి. వేదవాళ్ళు ఏమనాలండి వీళ్ళని? అది ప్రారంభించకుండా ఎవడు యూట్యూబ్లో మాట్లాడే ఎందుకు? జనాలకి వెళ్ళిపోవాలి, వీడియో అందరూ చూసేయాలి, మాకు డబ్బులు వచ్చేయాలి. బాగా డబ్బుల కోసం ఆలోచిస్తున్నాం కానీ ఏమండి ఇలాంటి దౌర్భాగ్యాలందరినీ పోనీ బ్యాన్ చేసే నియమ నియమాలు ఏమైనా తీసుకుందంటే, కొంతమంది నిపుణులు అంటున్నారండి సోషల్ మీడియాలో మనం కొన్ని బ్యాన్ చేయలేమండి. బ్యాన్ చేయలేవా? ఆ నార్త్ కొరియాడు తెలుసా? ఏమంటే ఊరిపోయిన కప్పలా ఉంటాడు ఎవడాడు, కిమ్గాడు ఎవడో, గాలి కొట్టిన బంతిలా ఉంటాడు, పైనుంచి కింద వరకు చిన్న బంతి పిల్లలాగా. ఆడి దేశంలో అండి బాగా వినండి, ఆడి దేశంలో వాడు అనుమతించే వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఛానల్ తప్ప ఏ ఛానల్ ఉండదండి ఆడి దేశంలో. నార్త్ కొరియా అంటే కంట్రోల్ చేశాడు. మిగతా విషయాల్లో ఎలాంటోడో మనకు వద్దు. ఆడి నియంతో ఏమండి ఇంకెవడో మనకెందుకు, సరే నియంతే. కానీ ఏం చేశాడు ఆడి దేశంలో? ఇంటర్నెట్ అనేది బూతులు కనపడడానికి వీల్లేదు, టోటల్ కంట్రోల్ చేశాడా? మరి భారతదేశం ఎందుకని కంట్రోల్ చేయలేదు చెప్పండి? అక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నప్పుడు నువ్వెందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? కంట్రోల్ చేసే కెపాసిటీ నీ దగ్గర ఉన్నా నీకు కూడా డబ్బు కావాలి, నీకు కూడా చెడు కావాలి, నువ్వు కూడా సమాజాన్ని చెడుపుతున్నావు. అంటే దీనికి కారణం ప్రభుత్వాలు, నాయకులు, ప్రభుత్వాలు. బ్యాన్ చేయండి, నియంత్రించండి, వెబ్సైట్లు నియంత్రించండి. నువ్వు అనుకునే ఛానల్ తప్పించి ఇంకో ఛానల్ రాకుండా చూడండి. ఆ ఛానల్లో ఏం రావండి, మంచి మాత్రం వస్తుంది.
పోను వాళ్ళ నియంతలా కాకపోయినా ప్రజాస్వామ్యం కదా, మంచిని నేర్పించే ఛానల్స్లో చూపించు జనాలకి. నా చిన్నప్పుడు దూరదర్శన్ వేయగానే పొలము పంటలు వచ్చివండి, ఏమండి, పాటలు చాలా సభ్యత కలిగినవి, సంస్కారవంతమైనవి. ఒకప్పుడు శాంతి స్వరూపం ఉండేవాడు ఆయనే, మన తెలుగు వార్తలు చదివేవాడు ఆయన దూరదర్శన్లో. అందరికీ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినవి కార్యక్రమాలు వచ్చేవండి అందులోని. ఏ చెడు ఏం ఉండేది కాదండి. ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు అండి బాబు. డిష్ టీవీలో ఓపెన్ చేయగానే పెద్ద నిచ్చెనలా కనబడుతుంది అంతే, పైనుంచి కింద వరకు. ఎన్ని ఛానల్, ఇంతకీ ఈ ఛానల్ అన్నీ చూస్తారా జనం? ఫోన్తోనే వాళ్ళకి తిరిగి లేదు, మళ్ళీ డిష్ టీవీ పెట్టుకుని ఎప్పుడు చూస్తారో వాళ్ళు ఇన్ని ఛానళ్ళు? చూసేస్తున్నారు మరి జనం, చూస్తున్నారండి. ఎందుకు అనుమతిస్తున్నాం ఇన్ని ఛానల్? 3వ తరగతి అమ్మాయిని 6వ తరగతోడు పాడు చేశాడంటే, రేప్ చేసి చంపేశాడంటే వీళ్ళు సినిమాల్లో ఏం చూపిస్తారు? ముందు సినిమా స్టార్టింగ్లో చిన్నప్పుడు బడిలోను ప్రారంభమైన ప్రేమ. ఏమండి, వీడు బడిలోకి వీళ్ళు హాఫ్ నెక్కర్ వేసుకొని బలపం పట్టుకెళ్తారు, అప్పుడు నీకు ప్రేమ ఏంట్రా? మరి సినిమాలో హీరో కోసం చూపిస్తాడు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉందని. ఆ తీసిన డైరెక్టర్ని ఏమనాలి? ఇది చూసిన పిల్లలు ఏమవుతారు? ఆహా, అంటే మేము ఇలా ప్రేమించుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు? పక్కన ఉన్న అమ్మాయిని చూస్తుంటాడు, ఎందుకంటే హీరో చూశాడు కదా. మరి పాపం దానికి ఏమీ తెలియదు, అమాయకురాలు, చిన్నపిల్ల కదా, వాళ్ళకేం తెలుసు? మంచి చెడ్లు విచక్షణ లేదు. అంటే వ్యవస్థ ఏ విధంగా పాడైపోతుందో వీళ్ళు పాడు చేస్తున్నారు ప్రత్యక్షంగా. మళ్ళీ ఎవరి మీదో నేరం నెట్టేయడం కాదు, తల్లిదండ్రులు తప్పు చేశారని తల్లిదండ్రుల మీద నేరం నెట్టేయడం, స్కూల్ సరిగ్గా చూడాలని స్కూళ్ళ మీద నేరం నెట్టేయడం. సమాజమంతా, నాయకులందరూ నియంత్రించకపోనందుకు వీళ్ళందరూ కారణం. బహుబాధపడిన లోతు అంటున్నాడు, అందుకే బహుబాధపడి విసిగిపోయాడు సమాజంలో. దేవుడు మొత్తం అందరిని అగ్నిగంధకాలు కురిపించి చంపేశాడు. దేవుడు కోపం వచ్చేసి ఆ రోజు. ఎందుకు ఈ దేశాలను వెంటాడుతున్నాడు? ఎందుకు భూకంపాలు, ఎందుకు సునామీలు, ఎందుకండి వరదలు, ఎందుకు వేడితో చావడాలు, ప్రమాదాలతో ఎందుకు చచ్చిపోతున్నారు అనుకున్నారు? దేవుని కోపం. అందుకే వచ్చింది కరోనా, తుడిచేసింది కోట్ల మందిని తుడిచేసింది. అయినా భయం రాదు ఈ సమాజానికి, రాదు. యేసు మరలా వచ్చినంత వరకు ఈ సమాజానికి రాదు. వచ్చినా మాత్రం బాగుపడదు. యేసు మరలా ఎందుకు వస్తున్నాడు? ఉన్న మంచోళ్ళు తీసుకెళ్ళడానికి తప్ప ఈ లోకాన్ని బాగు చేయడానికి మాత్రం ఆయన రావట్లేదు రెండోసారి. అవునా కాదు? యేసుప్రభు రెండో రాకళ్ళు ఎందుకు వస్తున్నాడు? నలిపి నాశనం చేసేయడానికి, ఈ వక్రమైన మూర్ఖమైన సమాజాన్ని మంటలతో తగలబెట్టడానికి వస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు సమాజం మారుతుంది మీరు చెప్పండి? ప్రపంచంలో గాంధీ లాటోళ్ళు ఇంకో 100 మంది పుట్టినా, నెహ్రూ లాటోళ్ళు ఇంకో 100 మంది పుట్టినా ఈ సమాజం మారదు. యేసుప్రభువే మళ్ళా పుట్టినా మళ్ళీ చంపేస్తారు ఆయన్ని, మారదండి. కనుక మనం చేయాల్సిన పని ఏంటి? కొంతమందినైనా సరే ఆ మంటల్లోంచి కాపాడాలి. అందుకే యోధాపత్రికలో అదే మాట అన్నాడు. చదువుకుందాం మాట. యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది చూడండి, చివరి మాటల్లో 21-22 యోధాపత్రిక 23 అనానా. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఇప్పుడు రక్షణ ఎంతమందికి? మీరు రక్షించేది కొంతమందిని. ప్రపంచాన్ని మనం బాగు చేయలేం, ఎందుకంటే ప్రపంచం నాశనానికి పరుగులు పెడుతుంది. లోతులోంచి పాతాళంలోకి పడ్డానికి పరిగెడుతుంది ప్రపంచం అంతా. పరిగెట్టమండి, ఇంకా మీరు మార్చలేరు. ఈ సమాజాన్ని మార్చడానికి ధర్నాలు చేసినా, ఈ సమాజాన్ని మార్చడానికి మీరు ఏమండి పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినా ఈ సమాజం మారదు. రాసి పెట్టుకోండి. బైబిల్ చెప్పిన భవిష్యత్ ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. ఎందుకు? అక్రమం విస్తరిస్తుంది. యేసుప్రభు చెప్పిన భవిష్యత్తులో అదొకటి. రాజ్యాల మీద రాజ్యాలు, ఏమండి దేశాల మీద దేశాలు చెప్పాడు కదా యేసుప్రభు. భవిష్యత్తు చెప్పాడు, ఇలా ఉంటుంది ప్రపంచాన్ని చెబుతూ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, భక్తి పోతుంది, దేవుడు అంటే భయం పోతుంది. ఇన్ని రకాల పరిస్థితులు ప్రపంచంలో ఉంటాయని యేసుప్రభు చెప్పాడు 1వ శతాబ్దంలోనే. కనుక
ఈ సమాజాన్ని బాగు చేసేద్దామనకన్నా ఆ సమాజంలో కొందరు ఉన్నారు మంచివాళ్ళు, మీలాంటి వాళ్ళు, మీరు వాక్యాన్ని వింటున్న వాళ్ళు, మీరు మీ కుటుంబాలు దేవుని పనిలో పాల్గొంటున్న వాళ్ళు, ఈ దుష్ట సమాజంలో ఉండి లోతు తన కుటుంబంలో ఉన్నవాళ్ళు, ఏమండి ఆ రోజున నోవాహు ఆయన కుటుంబం, ఆయన కుమారులు కోడళ్ళు లాంటి వాళ్ళు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు ఈ సమాజం నుంచి రక్షించుకోండి, రక్షించుకొని దేవుని పనిలో ఉండండి. ఎప్పుడు దేవుని పని, అప్పుడే మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి. లేదా ఇదిగోండి ఈ సమాజంలో ఉన్న దుర్మార్గుల ఉచ్చులు, ఈ దుర్మార్గుల మాయలు, వాటిలోనికే పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అండి. కనుక ఇటువంటి పరిస్థితులు తెలుసుకున్న యోహాను గారు వద్దనుకున్నాడండి ఈ సమాజంలో. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆయన జీవితం మనకు అందుకే పాఠం. ఓకే.